వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు? గణేష్ చతుర్థి రోజున చంద్రుని దర్శనం ఎందుకు నిషేధించబడింది? చంద్రుడిని చూడడం వల్ల జరిగే అనర్థాలు ఏమిటి? చంద్రుడిని చూడడం వల్ల కృష్ణుడు ఎదుర్కొన్న నిందలు ఏమిటో తెలుసుకుందాము. చంద్రుడిని చూసిన వ్యక్తిగా దొంగతనం చేసిన తప్పుడు ఆరోపణను ఎదుర్కోవలసి ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు బొజ్జ నిండా కుడుములు, రకరకాల పిండి వంటలు, ఉండ్రాళ్ళు తిని మరికొన్ని చేతులు పట్టుకొని భుక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు. కానీ పొట్ట బిర్రుగా ఉండడం వల్ల వంగలేక అవస్థలు పడటంతో పాటు పొట్ట పగిలి కుడుములు అన్నీ బయటికి వచ్చాయి. శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పగపగా నవ్వాడు. దీంతో ఆగ్రహించిన వినాయకుడు చంద్రుడిని శపించాడు. ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని చెప్పాడు. దేవతలు విషయం తెలిసి వేడుకోగా భాద్రపద చతుర్థి రోజుకు మాత్రం శాపం వర్తిస్తుందని అన్నాడు. అలా చవితి రోజు చంద్ర దర్శనం నిషేధంగా చెప్తారు. కృష్ణుడికి నిందలు ఎలా వచ్చాయి? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి వినాయక చవితి రోజు చంద్రుడి గురించి ఉన్న శాపాన్ని నారద మహర్షి చెప్పారు. అయితే కృష్ణుడు పొరపాటున చతుర్థి రోజు చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతకమణి అనే విలువైన రత్నాన్ని దొంగిలించాడని తప్పుడు ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు ఆరోపణలు చిక్కుకున్న కృష్ణుడి పరిస్థితిని చూసిన నారద మహర్షి భాద్రపద శుక్ల చతుర్థి రోజున శ్రీకృష్ణుడు చంద్రుడు చూశాడని, అందుకే తప్పుడు ఆరోపణతో శపించబడ్డాడని చెప్పాడు. నారదుడి సలహా మేరకు శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి వ్రతాన్ని ఆచరించి తన మీద పడిన నింద నుండి విముక్తి పొందాడు. చంద్ర దర్శనం ఎప్పుడుందో చూద్దాము. పంచాంగం ప్రకారం చంద్రుని దర్శనం కోసం నిషేధించబడిన సమయం సెప్టెంబర్ 7, 2024 ఉదయం 9:29 నుంచి రాత్రి 8:44 వరకు ఉంటుంది. ఈ వ్యవధి 11 గంటల 15 నిమిషాలు. ఈ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు.